సౌమిత్రే వాస్తుశమనం చిరజీవిభి. ఎవరు వాస్తు పూజ చేస్తారో గృహప్రవేశంలో వాళ్ళు చిరకాలము బతుకుతారు. కాబట్టి వాస్తు పూజ చెయ్యాలి. దానికి కావలసిన సంభారములు తెమ్మంటే పరుగు పరుగున అరణ్యంలోకి వెళ్ళి కావలసిన సంభారములు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అసలు లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి ప్రేమ చెప్పడానికి వాక్కులు సరిపోవు. శ్రీరామాయణం అంతా రామచంద్రమూర్తి పక్కనే ఉండిపోయాడు. అటువంటి మహానుభావుడు ఒకానొక సమయంలో అన్నగారు వదినగారు అక్కడ ఉన్నటువంటి కుటీరంలోంచి బయటికి వచ్చి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. తను పక్కన ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు. అన్నగారికి వదినగారికి రక్షణగా. ఏదో పెద్ద సవ్వడి వినపడింది. గుర్రాలు ఏనుగులు అన్నీ వస్తున్నట్లు. రాముడు అన్నాడు, ఏమిట్రా ఏదో పెద్ద చప్పుడు వినపడుతోంది, ఒక్కసారి చెట్టు మీదకి ఎక్కి చూడు అన్నాడు. అది సాలవృక్షం. వెంటనే చెట్టు పైకి ఎక్కాడు. పైకి ఎక్కినవాడు చూశాడు. చూసి లక్ష్మణస్వామి మాట్లాడితే దానికి కామ చుక్క ఉండవు ఇంకా ఆపడానికి. అంత ఆవేశం. అన్నయ్య అన్నయ్య వచ్చేస్తున్నాడు భరతుడు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను అన్నయ్య, మన కష్టాలన్నింటికీ కారణమైనటువంటి వాడు వస్తున్నాడు. నిన్ను అరణ్యవాసానికి పంపించిందే కాకుండా శత్రుశేషం మిగల్చకూడదని నిన్ను చంపడం కోసం, నన్ను చంపడం కోసం, వదిన్ని చంపడం కోసం వస్తున్నాడు. అన్నయ్య అదిగో కోవిదార వృక్షం కనపడుతోంది, మన ఇక్ష్వాకు వంశ ప్రభువుల యొక్క పతాకం మీద ఉండేటటువంటి చెట్టు. అన్నయ్య శత్రుంజయమన్న ఏనుగు కనపడుతోంది. ఆ వెనక అనేకమైనటువంటి గుర్రాలు, కొన్ని వేల మంది పదాతి దళం వస్తున్నారు. అన్నయ్య ఇంత సైన్యంతో వస్తున్నాడంటే నీతో యుద్ధానికే వస్తున్నాడు. అరణ్యవాసం చేస్తూ తండ్రిని ధర్మమునందు నిలబెట్టడానికి రాజ్యపరిత్యాగం చేసినటువంటి నిన్ను చంపడానికి వస్తున్న భరతుణ్ణి ఉపేక్షించను. ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని చూస్తున్నాను. అపకారం చేసి నీ మీద ఇంత కక్ష కట్టిన వాడిని చంపడం తప్పు కాదు. అన్నయ్య అనుజ్ఞని, ఇక్కడే నిలబడి బాణాలు వేయమంటావా, పర్వత శిఖరం మీదకి పెడదామా? వెంటనే అన్నయ్య తొందరగా నువ్వు సీతమ్మ తల్లిని సీతాస్య భజతాం గృహాం నువ్వు తీసుకెళ్ళి ఒక గుహలోకి ప్రవేశపెట్టేసేయి. లోపలికి వెళ్ళు, ఆ అగ్నులన్నింటినీ కూడా నిధనం చేసేసేయి. లోపల ఉన్నటువంటి ధనస్సుని పట్రా, బాణాలు పట్రా, కవచాలు పట్రా. అన్నయ్య చంపేస్తాను భరతుడిని, సైన్యాన్ని ఇవ్వాల. ఒకవేళ తండ్రి దశరథ మహారాజు వస్తే ఆయన్ని కూడా ఉపేక్షించను. వీళ్ళ శవాలన్నీ నేల మీద పడిపోతే అరణ్యంలో క్రూర మృగాలు పీక్కు తినేయాలన్నయ్య. సీతమ్మ తల్లిని గుహలో ప్రవేశపెట్టు, రా దిగిపోతున్నాను అంతే అన్నాడు. ఏమీ మాట్లాడలేదు. రామచంద్రమూర్తి అన్నీ విన్నారు. విని పైకి చూసి, ఏమి రా నిన్ను నేనేమి చూడమన్నాను, ఏం చెప్తున్నావు? భరతుడు వస్తున్నాడు అంటున్నావు. నిజంగా భరతుడు వస్తే రాజ్యం కోసం, నన్ను చంపడం కోసం వస్తున్నాడు అనుకుంటున్నావా? నేను భరతుణ్ణి చంపి రాజ్యం తీసుకోనా? నేనే నిజంగా రాజ్యాన్ని పరిపాలించాలనుకుంటే 4 సముద్రముల మధ్యనున్నటువంటి ఈ భూమండలాన్నంతటినీ ఒకే ఒక్క బాణము చేత స్వాధీనం చేసుకోగలను. ధర్మమునందుండడం నాకు అనురక్తి తప్ప భరతుణ్ణి చంపి, దశరథుణ్ణి చంపి, శత్రుఘ్నుణ్ణి చంపి, నెత్తుటి కూడు ఆ తమ్ముళ్ళని చంపిన రాజ్యం నేను ఏలుకుంటాను అనుకుంటున్నావా? లక్ష్మణ, ఒక్కటి గుర్తుపెట్టుకో, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే అంటాడు. నేను ధర్మం కాని, అర్థం కాని, కామం కాని జీవితంలో ఎప్పుడు అనుభవించినా నా తమ్ముళ్ళు అనుభవించిన తరువాత నేను అనుభవిస్తాను తప్ప నా తమ్ముళ్ళు అనుభవించనిది, నా తమ్ముళ్లకు లేని సుఖం నాకు అక్క. అన్నయ్య, నీ కోసం వచ్చాను, ఇంత కష్టపడ్డాను, నీ వెనక ఇంత సేవ చేశాను. నీకు అంత తప్పు చేసిన భరతుడు వస్తున్నాడని కోపంతో ఒక్క మాట అంటే నీకు అంత కోపం వచ్చింది. భరతుడిని వెనకేసుకొస్తున్నావు. నీ దగ్గర సేవ చేయడం కన్నా ఇంటికి పోవడం మంచిదని పోతాడు ఇంకో తమ్ముడైతే. కానీ లక్ష్మణస్వామి అలాగే ఉండిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.